బబ్రువాహనుడు మూర్ఛపోక ముందే ప్రయోగించిన బాణము అర్జునుడి రొమ్ములో గుచ్చుకుని అర్జునుడి ప్రాణం పోతుంది. ఈ విషయం తెలిసి చిత్రాంగద, ఉలిపి రణరంగమునకు వచ్చారు. అంతలో బబ్రువాహనుడు మూర్ఛ నుంచి తేరుకుని లేచి తండ్రి మరణించాడన్న విషయం తెలుసుకుని హతాశుడవుతాడు. తనకు యుద్ధానికి ప్రోత్సహించినందుకు ఉలిపిని నిందిస్తాడు. తన తండ్రి మరణానికి తానే కారకుడని తన ప్రాణాలను విడుచుటకు సిద్ధపడతాడు. బబ్రువాహనుడి సమస్యకు ఉలిపి దగ్గర సమాధానం ఉంది. అది తన దగ్గరున్న మృత సంజీవిని మణి. ఆ మణికి మృతులకు ప్రాణం పోయగల శక్తి ఉంది. ఆ మృత సంజీవిని మణిని అర్జునుడి శరీరంపై ఉంచుతుంది ఉలిపి. ఆ స్పర్శకు నిద్ర నుంచి మేల్కున్నవాడిలా అర్జునుడు చావు నుంచి మేల్కున్నాడు. అయితే అర్జునుడంతటి గొప్పవాడు చచ్చి బ్రతకడానికి ఒక కారణం ఉంది. కురుక్షేత్ర యుద్ధములో అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముడిని సంహరించాడు కదా. అందుకని భీష్ముడు తల్లి గంగాదేవి అర్జునుడు తన కన్న